అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను తక్కువ మసాలాలు ఆయిల్తో తందూరీ చికెన్‌లోకి కాంబినేషన్‌గా గ్రీన్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ తందూరీ చికెన్‌ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా మీడియం సైజులో ఉన్న చికెన్ ముక్కల్ని తీసుకొని వాటర్‌తో 2 సార్లు నీట్‌గా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇలా మీడియం సైజులో ఉన్న చికెన్ ముక్కల్ని తీసుకోవడం వలన మనం వేసుకోబోయే మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకు మంచిగా పట్టడంతో పాటు చికెన్ ముక్క సాఫ్ట్‌గా తొందరగా కుక్ అవుతుందండి. ఇప్పుడు చికెన్ని మ్యారినేషన్ చేసుకోవడానికి 1 కేజీ చికెన్ని తీసుకున్నట్లయితే కనుక 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని, హాఫ్ టీ స్పూన్ పసుపుని, ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని నిమ్మరసంని వేసుకోండి. ఇలా ముందుగానే ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసంని వేసుకొని చికెన్ ముక్కలన్నింటికి కూడా మంచిగా పట్టేలాగా చేత్తో ఇలా మసాజ్ చేసుకుంటూ 2 నిమిషాలు కలుపుకోండి. ఉప్పు, కారం, పులుపు చికెన్ ముక్కలన్నింటికి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగును వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి మంచిగా పట్టేలాగా మరో నిమిషం కలుపుకోండి. ఇలా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి మంచిగా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మరో నిమిషం కలుపుకోండి. మసాలాలన్నింటినీ విడివిడిగా వేసుకొని ఇలా మ్యారినేషన్ చేసుకోవడం వలన మనం వేసుకున్న ఉప్పు, కారం, పులుపు మసాలాలన్నీ కూడా ముక్క లోపలి వరకు వెళ్ళి తందూరీ చికెన్ చాలా టేస్టీగా రెడీ అవుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారంని చెక్ చేసుకొని మూతను పెట్టేసి 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మీడియం సైజు చికెన్ ముక్కలు తీసుకున్నట్లయితే 2 గంటల సేపు, కొంచెం పెద్ద సైజు చికెన్ ముక్కల్ని తీసుకున్నట్లయితే 3 లేదా 4 గంటల సేపు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ చట్నీని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకొని పుదీనా ఆకుల్ని ఇలా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఒక కట్ట పుదీనా ఆకుల్ని తీసుకున్నట్లయితే కనుక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పెరుగుని, 1 టీ స్పూన్ చక్కెరని, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని అరచెక్క నిమ్మరసంని పిండుకుంటే పుదీనా పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చికెన్ ముక్కల్ని కాల్చుకోవడానికి గ్రిల్ పైన మ్యారినేట్ అయిన చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని ఓవెన్లో పెట్టుకొనైనా ఈ చికెన్ని కాల్చుకోవచ్చండి. లేకుంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ని కాల్చుకోవచ్చండి. చికెన్ ముక్కలతో పాటు క్యాప్సికమ్ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని పెట్టుకొని ఈ చికెన్ని కాల్చుకోవడం వలన చికెన్ ముక్కలకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. చికెన్ ముక్కల్ని, వెజిటబుల్స్ని గ్రిల్ పైన పెట్టుకున్న తర్వాత గ్రిల్ని ఓవెన్లో పెట్టేసుకొని టెంపరేచర్ని 250 డిగ్రీస్, టైమర్ 35 మినిట్స్ పెట్టుకొని చికెన్ ముక్కల్ని కాల్చుకోండి. చికెన్ని 3-4 గంటల సేపు మ్యారినేట్ చేసుకుంటే గన మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ముక్క లోపలి వరకు వెళ్ళి 35 మినిట్స్ తర్వాత ముక్క ఇలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇలా మనకు నచ్చిన విధంగా తక్కువ మసాలాలు, ఆయిల్తో తందూరీ చికెన్ని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ తందూరీ చికెన్ని గ్రీన్ చట్నీలో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా తందూరీ చికెన్ని గ్రీన్ చట్నీని ఒకసారి ఇంట్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.